హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మోజెస్ ఇన్ మాల్టా. అయితే ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది, బట్ మెమొరీ ఫుల్ అవ్వడం వల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను. మాల్టాకి రావచ్చా, మాల్టాలో జాబ్స్ ఉన్నాయా? అయితే ఫస్ట్ మాల్టా రావాలనుకునేవారు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీరు చూసుకోవాల్సింది వెరిఫైడ్ కంపెనీయా. మాల్టా వీసా రావడం ఎంత ఇంపార్టెంటో, మాల్టా వీసా వచ్చాక మీరు మాల్టాకి ఇక్కడికి వచ్చాక మీ ఎంప్లాయర్ మీ కంపెనీ మీకు జాబ్ ఇవ్వడం అంత ఇంపార్టెంట్. మీరు మాల్టా వీసా వచ్చిందని చెప్పేసి ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇక్కడికి వచ్చాక ఎవడైతే ప్రాసెస్ చేశాడో మీ వీసా వాడు మీకు జాబ్ చూపించకపోతే, మీ ఎంప్లాయర్ మీకు జాబ్ చూపించకపోతే, మీ కంపెనీ ఇక్కడ వెరిఫైడ్ కంపెనీ కాకుంటే, మీ కంపెనీ నీకు జాబ్ ఇవ్వకుంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తావు. మళ్ళీ నువ్వు జాబ్ వెతుకోవడానికి లైక్ 1 మంత్ పట్టచ్చు, 2 మంత్స్ పట్టచ్చు, లైక్ 3 మంత్స్ పట్టచ్చు. అది చెప్పలేము. నేను చాలామందిని చూసిన, కొందరికి 1 మంత్లో జాబ్ దొరికింది, ఇంకా కొందరికి 4-5 మంత్స్ కూడా టైం పట్టింది. సో అట్లా. సో అందుకోసమే ముందుగానే మీరు మాల్టా వచ్చే ముందు మీరు ప్రాసెస్ చేసుకునేటప్పుడు కన్సల్టెన్సీని క్లియర్గా కనుక్కోండి. మేము మాల్టా వెళ్ళాక మాకు జాబ్ ప్రొవైడ్ చేస్తారా, మాల్టా వీసా వచ్చాక మాల్టా వెళ్ళాక మాకు జాబ్ ప్రొవైడ్ చేస్తారా. ఇన్ కేస్ ఒకవేళ చేయకుంటే మాల్టా వెళ్ళిన తర్వాత నేను వెతుక్కోగలను అనుకుంటే ఆ విధంగా కూడా రావచ్చు. ప్రాసెసింగ్ టైం వచ్చేసి నేను చూసిన వాటిలో ఈ 2 years నుంచి 3 months to 5 months, ఇంకా కొందరికి 1 yearకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే ఏ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళారు అని చెప్పేసి అన్నారు. నేను ఏ కన్సల్టెన్సీ త్రూ వచ్చాను నేను అస్సలు చెప్పను. ఎందుకంటే కొందరు ఆ కన్సల్టెన్సీ త్రూ బాగుపడ్డారు, ఇంకా కొందరు నష్టపోయారు. సో నేను ఏ కన్సల్టెన్సీని సజెస్ట్ చేయను, నేను వచ్చిన కన్సల్టెన్సీని సజెస్ట్ చేయను, ఇంకా వేరే కన్సల్టెన్సీస్ నాకు తెలిసినా కూడా నేను సజెస్ట్ చేయను. మీరే వెతుక్కోండి. మంచి కన్సల్టెన్సీ ఉందా మీ ఏరియాలో, మీకు సంబంధించిన మీ సిటీలో మంచి కన్సల్టెన్సీ ఉంటే మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. మాల్టాలో ఎట్లాంటి జాబ్ చేయొచ్చు చాలామంది అడిగారు. నేను ఐటీ ఫీల్డ్, నేను ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, నాకు ఇంత సాలరీ వస్తుంది, సో నేను మాల్టా వస్తే నాకు లైఫ్ ఎలా ఉంటుంది, నాకు ఫ్యూచర్ ఉంటుందా అంటే, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఐటీ ఫీల్డ్లో ఉన్నాను, నేను ఆ కంపెనీలో పనిచేసాను, ఈ కంపెనీలో పనిచేసిన. ప్రొఫెషనల్ జాబ్స్ మాల్టీస్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అట్లని మన వాళ్ళు లేరా అంటే ఉన్నారు, మన ఇండియన్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు. ఎందుకంటే మాల్టీస్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, రైట్. ఇండియాలో నీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఓకే. కాకపోతే నీకు మాల్టీస్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఇక్కడ నువ్వు ఈజీగా ఐటీ జాబ్స్, ఈజీగా ప్రొఫెషనల్ జాబ్స్ వెతుక్కోవచ్చు. వితౌట్ మాల్టీస్ లాంగ్వేజ్ ఇక్కడ నీకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. అయితే మాల్టాలో ఎట్లాంటి జాబ్స్ ఉంటాయి, ఇక్కడ అంత ప్రొఫెషనల్ జాబ్స్ ఉన్నాయని చెప్పాను కదా. మీరు చూసుకున్నట్లయితే లైక్ క్లీనర్ గాను, ఒక హెల్పర్ గాను, ఒక డ్రైవర్ గాను, ఒక సెక్యూరిటీ గాను, ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి ఇక్కడ. ఒక క్లీనర్ నుంచి ఒక డ్రైవర్ వరకు 800 టు లైక్ 1800 ఇంకా 2000 వరకు కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏది మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీరు చేసే అవర్స్ బట్టి ఉంటుంది. అయితే కొన్ని కంపెనీస్లో అవర్స్ ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ మాల్టాలో పర్ అవర్ ఏ విధంగా పేమెంట్ ఉంటుంది అంటే €5, €6, €7 పే చేస్తారు. మాల్టా వల్ల మనకు అడ్వాంటేజ్ కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ నుంచి ఈజీగా 27 షెంజన్ కంట్రీస్కి మీరు మూవ్ అయిపోవచ్చు, లైక్ జర్మనీయా, ఫిన్లాండా, ఫ్రాన్సా. ఎందుకంటే ఇక్కడతో కంపేర్ చేసుకుంటే మీకు సాలరీస్ ఆ కంట్రీస్లో ఎక్కువ పే చేస్తారు. లైక్ ఇక్కడ €5, €6, €7 అంతకంటే ఎక్కువ రాదు. మీరు అక్కడికి వెళ్తే లైక్ €15 పే చేస్తారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు అక్కడికి మూవ్ అయిపోతే మీరు లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు. అయితే మీకు జర్మనీలో, నెదర్లాండ్స్లో, ఫిన్లాండ్లో, ఫ్రాన్స్లో ఇంకా మీరు ఎక్కువ పే దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోను ఆపేస్తాను. మీకు మాల్టా గురించి కానీ, మాల్టాలో ఉన్న జాబ్స్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నేను అందరికీ వెంటనే రిప్లై ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే నా వర్క్ అట్లా ఉంటుంది. సో ఫ్రీ టైం దొరికినప్పుడు నేను మీకు రిప్లై ఇస్తాను. ఆల్మోస్ట్ 80 to 90+ మెంబర్స్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు. నేను అందరికీ రిప్లై ఇచ్చాను. ఇంకా కొందరికి లేట్గా ఇచ్చినా సరే అందరికీ రిప్లై ఇచ్చాను. రిపీటెడ్లీ అడిగే క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా మీకు మాల్టా గురించి కానీ, మాల్టా జాబ్స్ గురించి కానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా ఇస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ.